గ్రామాన జరిగే బాల్య విహారాలు కానీ తాగి వాహనాలు తీసుకోవడం కానీ ఎలిమెంట్ లేకుండా వాహనం నడపడం కానీ ఇటువంటి కొన్ని కార్యక్రమం గురించి. రెండోది ఏంటంటే రైతులు వర్షాలు లేకపోతే మనం ఏం చేస్తామండి, అది దేవుని సమస్య. దేవుని ప్రార్థిస్తున్నారు కానీ మందు వస్తున్నారు. అందుకని మనమంతా దేవుని ప్రార్థిస్తారన్నా కనీసం వర్షాలు పడతాయి వచ్చేసారన్నా. అందుకని మనం ఏమంటామంటే మందు తాగి సాగకుండా దేవుని ప్రార్థించన్నా కనీసం నీళ్లు తెచ్చుకునే ఒక విధానాన్ని ఆలోచన చేయాలి. రెండోది ఏంటంటే ఇప్పుడు ఎప్పుడు లేనటువంటి దేని గురించి చూసినా ఇప్పుడు ఈ 40 ఏళ్ల సంవత్సరం లోపల మన షాబా పోయినారు కానీ ఇటువంటి కళా బృందం వాళ్ళ డిపార్ట్మెంట్ లోనే. రెండోది ఏంటంటే వేరే ఎక్కడేలో వేరే కిరాయ వీళ్ళు కళాకారులు కాకుండా డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంత మంచిగా కళాకారులు చేసినంటే మనం ఎప్పుడు కూడా చూడలేదు ఇటువంటి కళాకారు. ఎందుకంటే వాళ్ళు నాట్యాలు చేసారు, మంచి పాటలు పాడారు, పిల్లలతోటి మంచి అవగాహన చెప్పారు. మరి ఊరు వాళ్ళకందరికీ ఏంటంటే తెలియడం ఏమనగా మనము చిన్నప్పుడు పిల్లలకు పెళ్లి చేస్తే 18 ఏళ్ళ ముందు ఎన్నో సమస్యలు వస్తాయి. కాబట్టి దాన్ని మీరంతా ఆలోచన చేసి బాల్య వివాహం చేయకుండా పెళ్లి చేయకుండా మీరు ఆలోచన చేయాలి. ఎక్కడైనా చేస్తున్నారంటే సంబంధిత ఇప్పుడు సర్పంచ్ కానీ లేకపోతే షాబాద్ పిఎస్ కానీ కలిపి ఏమైందంటే వాళ్ళు వచ్చి ఆపుతారు. ఇటువంటి కొన్ని మనందరికీ తెలియవలసిన విషయాలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ చేయవలసిన అవసరాలు మనకే ఉన్నాయి. మనము మన గ్రామంలో జరిగే అవకతవకల గురించి మనం కనుక్కోవాల్సి వస్తుంది. రెండోది ఏంటంటే ఇప్పుడు మరి నీళ్ల గురించి అంటే నీళ్లు కూడా కనీసంకు ఇంతమంది మన గ్రామంలో వచ్చి ఓపికతోటి ఇంతసేపు చూశారు కాబట్టి నేను వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మరి రెండోది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఈ సభకు ఎస్పీ మేడం రాకున్నా వారికి కూడా ధన్యవాదాలు తెలిపాలి. ఎందుకంటే మండలంలో 29 గ్రామ పంచాయతీలు 40 గ్రామాలు ఉన్నాయి. కాబట్టి ఇది 2వ విడతలో 3వ విడతలో హైదరాబాద్ కు సెలక్షన్ చేసినట్టే అది మన అదృష్టం. ఎందుకంటే అది మన అదృష్టం కాబట్టి మనమంతా చైతన్యవంతులు కావాలని ఈ ప్రోగ్రామ్ ని మనకు అందజేసినందుకు ఇప్పుడు ఎస్ఐ గారిని ఈ పోలీస్ బృందానికి అందరికీ నా తరఫున గ్రామం తరఫున ధన్యవాదాలు చెప్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను